నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో తెలుగు మహిళల్ని పురుషులకు సమానంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. మహిళా దినోత్సవ వేడుకల్లో వెల్లడించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. మహిళలందరూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్ష. సిఆర్ క్లబ్లో ప్రారంభమైన ఇన్విటేషనల్ టెన్నిస్ టోర్నమెంట్. ముఖ్య అతిథిగా పాల్గొని టోర్నమెంట్ ప్రారంభించిన క్లబ్ వైస్ ప్రెసిడెంట్ కాంతయ్య. పట్టణంలోని విశ్వనాథ్ సెంటర్ నందు మున్సిపల్ చైర్మన్ రఫానీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు. పాల్గొన్న ముస్లిం మత పెద్దలు, పలువురు పట్టణ ప్రముఖులు. మహిళలు దేనిలోనూ తక్కువ కాదంటూ లింగ సమానత్వాన్ని తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీహరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి తోట రాజా రమేష్, మున్సిపల్ చైర్మన్ రఫానీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అధ్యక్షురాలు అమరా రమాదేవి మాట్లాడుతూ మానవ జాతి మనుగడకు ప్రాణం పోసేది ఒక మహిళ అన్నారు. నేడు ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, అన్నింటా సగం అంటూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలు సాధిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని తెలిపారు. కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. చేయుతగా ముందు అండదండగా నిలిసే మా ప్రత్తిపాటి పుల్లారావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మహిళలందరికీ ఆస్తిలో వాటా ఇచ్చింది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే, మహిళలను గుర్తించింది కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే. అప్పటి నుంచే ఏ జరిగినా మహిళలకి చేయూత కానీ, ఆస్తిలో వాటా కానీ, ఏ ధైర్యంగా నిల్చోవడం కానీ, ఏ ఉద్యోగాలైనా చేయగలగటం కానీ నేర్చుకున్నామంటే అది ఒక ఎన్టీఆర్ గారి తరువాతే. ఎన్టీఆర్ గారు నేర్పడంతోనే మనం ఇంత ముందుగా వెళ్ళగలుగుతున్నాం. పార్టీలో కూడా మాకు ఉన్నత స్థాయి పుల్లారావు గారు ఎప్పుడు ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. మహిళలు అంటే కౌన్సిలర్లతో సహా ముందుండి మాట్లాడతాం, దేనికైనా ముందుండి ధైర్యంగా మాట్లాడి మహిళలను కూడా మీతో జెంట్స్తో సరిసమానంగా ఉండగలమని నిరూపిస్తున్నాం. మనందరం కూడా ఇలానే ముందుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిలర్స్లో ఎక్కువ మంది మహిళలు ఉండడం గర్వించాల్సిన విషయమని, సృష్టికి మూలమైన శ్రీమూర్తులందరికీ హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, పేరు పేరున మహిళలకు అభినందనలు తెలియజేస్తున్నానని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిలర్స్గా గతంలో 8 మంది గెలిస్తే వారిలో 7 మహిళలే ఉన్నారని, అందరూ కూడా గొప్ప పోరాట పటిమ ప్రదర్శించేవారే కావడం సంతోషించాల్సిన విషయమన్నారు. పురుషులతో సమానంగా అన్ని సాధించాలనే సంకల్పంతో రాష్ట్ర మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని, వారిని అమితంగా గౌరవించే నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పుల్లారావు తెలిపారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పురుషులతో సమానంగా పోటీ పడి సమానత్వం సాధించాలి, సాధికారత సాధించాలి, సగభాగమైనటువంటి మేము వెనకెందుకు ఉండాలి అనేటువంటి పట్టుదలతోటి ముందుకెళ్తా ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అన్నిటికీ మించి ఈ దేశంలో మిమ్మల్ని గౌరవించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీ అందరూ బయటకు వచ్చారు. సమాజంలో సగభాగం ఉన్నటువంటి మీరు అన్ని రంగాల్లో ముందున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారికే మీరు రుణపడి ఉన్నారని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. అవునా కదా? లేకపోతే మీరు వంటింటికి పరిమితం అయ్యేవాడు, ఇంటికి మాత్రమే పరిమితం అయ్యేవాడు. అటువంటిది ముందు చూపుతోటి 99 అప్పటికే డ్వాక్రా గ్రూపులను ఏర్పరిచారు. కుటుంబం మీ మీద ఆధారపడేటువంటి స్థాయికి తీసుకొచ్చారు. డ్వాక్రా గ్రూపులను ప్రోత్సహించి సమాన అవకాశాలు, సమాన
భాగస్వామ్యం మీకు కల్పించాలి, డ్వాక్రా గ్రూపుల ద్వారా ఆర్థికంగా మీరు బలోపేతం కావాలి, ఆర్థిక స్వావలంబన తీసుకురావాలని కలలు కన్నటువంటి నాయకుడు ఈ దేశంలో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు బ్రహ్మాండంగా దేశం ఆంధ్రప్రదేశ్ గర్వపడేటువంటి విధంగా, తెలుగు జాతి గర్వపడేటువంటి విధంగా రాష్ట్రం విడిపోయిన ఆంధ్రాలో తెలంగాణలో ఆనాడు డ్వాక్రా గ్రూపుల్ని ఏర్పరిచినటువంటి ఘనత చంద్రబాబు గారిది. ఆ విధంగా అన్ని రంగాల్లో కూడా ఈరోజు మహిళల్ని పారిశ్రామికవేత్తలు చేయాలి, మహిళలు ఆర్థికంగా మిమ్మల్ని సమాన స్థాయికి తీసుకురావాలి. అటు ఇంజనీర్లుగా కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు సమాన భాగస్వామ్యం వచ్చిందంటే దానికి చంద్రబాబు నాయుడు గారి చొరవని గర్వంగా చెప్పుకోవచ్చు మనం అందరం. అటువంటి ముందు చూపున్న నాయకుడు తెలుగు జాతికి ఉండబట్టే ఈరోజు తెలుగు జాతిలో ఉన్న 2 రాష్ట్రాల్లో ఉన్న మహిళలు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మనం రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. ఆ విధమైనటువంటి ప్రోత్సాహకాలు, ఆ విధమైనటువంటి ఆలోచన చేసేటువంటి నాయకుడే మనకి పెద్ద పెట్టుబడి. అటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో మనకు ఉండటం, కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించటం, దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు ఉండటం, ఆయన మోడీ గారి సహకారం ఉండటం, ఈరోజు కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో కూడా ఈరోజు మహిళలకి దాదాపు ఈరోజు 1,50,000 మంది ఆన్లైన్ లో చేసుకునేటువంటి ఓజని అనేటువంటి మొబైల్ ఆన్లైన్ అప్లికేషన్ మీ డ్వాక్రా ప్రొడక్ట్స్ అన్నిటికీ దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రాధాన్యతను కల్పించేటువంటి అవకాశాన్ని ఈరోజు తీసుకున్నారు. మార్కాపురంలో ఈరోజు మహిళా దినోత్సవంలోనే మన నాయకుడు పాల్గొంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో ఆలోచించి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి కుటుంబాలే మహిళలపై ఆధారపడే పరిస్థితి తీసుకొచ్చారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం గర్వించే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళలు తమ పనితీరుతో ముందుకు సాగుతున్నారన్నారు. మహిళల్ని ఆర్థికంగా సామాజికంగా అగ్రస్థానంలో నిలిపేలా పారిశ్రామికవేత్తలుగా వారు ఎదిగేలా చంద్రబాబు ఎంతో చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. తెలుగు యువతులు ఐటీ సహా అన్ని రంగాల్లో ప్రపంచ స్థాయిలో రాణించడానికి కారణం చంద్రబాబు దూరదృష్టేనన్నారు. ఇక్కడికి వచ్చిన మహిళలే కాదు, ప్రపంచం మొత్తం మీద ఉన్న మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పటికే చాలా ఒక 30 సంవత్సరాలకు 40 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇప్పటికే చాలా పురోగతి సాధించడం జరిగింది. ఒకప్పుడు డెలివరీ దగ్గరికి వచ్చేటప్పటికే 2 ఉండే, ఒకటి అమ్మాయి పుట్టుంటే భయపడేవారు, రెండవది అసలు డెలివరీకి వెళ్తే సరైన సదుపాయాలు ఉంటాయా లేదా హాస్పిటల్కి అనే పరిస్థితి ఉండేది. మోర్టాలిటీ రేట్ అంటే డెలివరీ టైంలో చనిపోయే వారే చాలామంది ఎక్కువ ఉండేవారు. దాన్ని ఈ 30 సంవత్సరాల్లో దాదాపుగా చాలా మటుకి తగ్గించడం జరిగింది. అలాగే ఈ అసమానత ఏదైతే ఉందో అబ్బాయి పుట్టాలి అమ్మాయి పుట్టాలని దానికి చెప్తా ఉన్నారు అనే దాని గురించి కూడా అంతగా ఆలోచించే పరిస్థితి ఈరోజు లేదు. దానికి కారణం ఏమిటి అంటే పలు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు మహిళలు కూడా వారు సొంతంగా వెళ్ళి ఉద్యోగం చేసుకోవడం కానీ, వాళ్ళు సొంతంగా ఏమైనా చిన్న వ్యాపారం పెట్టుకోవడం కానీ, వారు ఆర్థికంగా వారు సొంతంగా సంపాదించుకునే పరిస్థితికి ఈరోజు ఎక్కువ మంది రాగలిగారు. రావడానికి కారణం చదువు ఒకటి అందరికీ కూడా అందుబాటులోకి రావడం. దానికి ఇక్కడ చాలామంది ముస్లిమ్స్ కూడా వచ్చారు, చూస్తూ ఉన్నాం. మీరు ఒక్కలే మాత్రం మీ మహిళల్ని మాత్రం 10వ తరగతికి 12వ తరగతి ఆపించేసి వాళ్ళు పెళ్లి చేసేస్తూ ఉన్నారు. దయచేసి అది మాత్రం ఇప్పుడు కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మైనారిటీస్లో చూస్తూ ఉన్నది అది అవుతూ ఉంది. దాన్ని దయచేసి అది చేయమాకండి. ఇప్పుడున్న అవకాశాలు గవర్నమెంట్ వైపు నుంచి, ప్రభుత్వ పథకాల వైపు నుంచి చూస్తే డిగ్రీ అయిపోయేదాకా, డిగ్రీ చదివినా, ఇంజనీరింగ్ అయినా, మెడిసిన్ చదివినా, ఏం చదివినా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వస్తూ ఉంది. దాని ద్వారా పూర్తి చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత వారికి ఉపాధి రావడం అనేది, ఉద్యోగాలు రావడం అనేది చాలానే కొద్దిగా గొప్ప చదివినా కానీ అందరికీ వస్తూనే ఉంది. కొద్ది కష్టపడే వాళ్ళు ఉంటే చాలా మటుకు వస్తూనే ఉన్నాయి.
వస్తే మీ కుటుంబాలు అన్నీ కూడా పరిస్థితులు మారుతాయి. అంతేగాని పెళ్లి చేసి పంపించేస్తే మా భారం తగ్గిపోయిందని అనుకుంటే అది దానివల్ల నిజంగా వారికి ఉన్న శక్తిని మనం హరించడమే అవుతుంది. దయచేసి అది మాత్రం చేయొద్దని కోరుతా ఉన్నాను. డ్వాక్రా మహిళలు తమ ఉత్పత్తుల్ని ఆన్లైన్లో విక్రయించే కార్యక్రమాన్ని నేడు ముఖ్యమంత్రి ప్రారంభించడం అభినందించాల్సిన విషయమని మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఆలోచనలే రాష్ట్రానికి పెద్ద పెట్టుబడి అని, ఆయన పాలనకు మోదీ సహాయ సహకారాలు లభించడం, పవన్ కళ్యాణ్ చేదోడు వాదోడుగా నిలవడం రాష్ట్రానికి శుభసూచకమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమాజ మార్పులో ప్రపంచీకరణ భాగంగా మహిళలకు కూడా ఆర్థిక స్వావలంబన ఉండాలా, స్త్రీ పురుష భేదం, లింగ భేదం లేకుండా మనుషులందరూ కూడా ఒకటే, పురుష స్త్రీ భేదం లేకుండా చేయాలనేటువంటి విధానంతో అనేక మంది సైన్యకర్తలు, అనేక మంది తత్వవేత్తలు, అనేక మంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల సంబంధించి కృషి ఈరోజు మహిళా దినోత్సవం సంబంధించి జరుపుకున్నట్టు కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రధానంగా విద్య. మనం ఒక కథ ఆలోచిస్తే ఈ దేశంలో మొట్టమొదట సావిత్రిబాయి పూలేకి సంబంధించి స్త్రీలు కూడా చదువుకోవాలా, స్త్రీలు కూడా సమానత్వం ఉండాలా, అన్ని విధాలుగా వారు విజ్ఞానం సమర్పించాలా అనేటువంటి విధంగా ఈ దేశంలో మొట్టమొదటిగా ఒక మహిళా ఉపాధ్యాయునిగా సావిత్రిబాయి పూలే ఉన్న విషయం కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు ప్రస్తుతం ఆలోచిస్తే ఆర్థిక స్వలంబన కోసం అనేక సంస్కరణలు వచ్చాయి. ఈ రాష్ట్రాన్ని ముందు ఒకసారి ఆలోచించినట్లయితే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మహిళలకి ఆస్తి హక్కు కల్పించడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్లయితే అన్ని రంగాల్లో అన్ని విధాలు కూడా మగవారికి ధీటుగా మహిళలు పనిచేయటం జరుగుతుంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా డ్వాక్రా గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నామని, డ్వాక్రా మహిళలు కూడా రాష్ట్రాభివృద్ధికి తగిన సహాయ సహకారాలు అందించాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. మహిళా దినోత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. అసలు ఈ ఒక్కరోజు మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి? మాకైతే ప్రతిరోజు మహిళా దినోత్సవం జరుపుకోవాలి. ఈరోజు ప్రతి మగవాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా నాకు తెలిసినంత వరకు నన్ను చూసుకుంటేనే ఈరోజు ఇక్కడికి ప్రజా జీవితంలో ఉండటానికి, ప్రజల కోసం నేను పనిచేయడానికి ముఖ్య కారణం నా తల్లి, నా భార్య. ఎందుకంటే నా తల్లి, నా భార్య వారు సమాజ సేవ కోసం వెళ్ళండి, ప్రజల కోసం బతకమని చెప్పి వారి యొక్క టైంని, వారికి గడపాల్సిన టైం కూడా ప్రజల కోసం కేటాయించినట్టు ముందరగా నా తల్లికి, నా భార్యకి ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అదేవిధంగా ఇక్కడ మన ప్రతిపాటి పుల్లారావు గారు ఉన్నారు. గత 30 సంవత్సరాలుగా పుల్లారావు గారు ఈరోజు రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. చిలకలూరిపేట నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథకంలో నడిపిస్తున్న ప్రతిపాటి పుల్లారావు గారి ఆయన విజయాలకు కూడా వారి సతీమణి వెంకటకుమారి గారు, అదేవిధంగా వారి బిడ్డ స్వాతి గారు ఉన్నారని సభలో తెలియజేస్తాను. ఎందుకంటే నేను గత సంవత్సరం కాలంగా పుల్లారావు గారి విజయం వెనక నేను చూశాను, దగ్గర చూశాను. వారి విజయం కోసం ఏ విధంగా ప్రతి వార్డు కానీ, ప్రతి నియోజకవర్గ, ప్రతి గ్రామాలు కానీ వారు వెళ్ళి ప్రతి పార్టీ పుల్లారావు గారి విజయాలను తనిఖీ వారు కృషి చేస్తారు. నిజంగా మగవాడి విజయం వెనక కంపల్సరిగా స్త్రీమూర్తులు ఉంటారు. అది నేను సఫలంగా తెలియజేసుకున్నాను.
నాదెళ్ల మండలం గణపవరం గ్రామంలో జాతీయ రహదారి ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిపాడి పుల్లారావు ముఖద్వార మండపం దివంగత నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం 10 గంటలకు జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అనుమంచి శ్రీనివాస్ చక్రవర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కూటమి నేతలు, కార్యకర్తలు, గణపవరం గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి. రేపు ఉదయం 9:30కి గణపవరం గ్రామంలో గణపవరం రహదారి సంబంధించినటువంటి అంటే గణపవరం మెయిన్ రోడ్డుకు సంబంధించినటువంటి ఆర్చి ప్రారంభోత్సవం శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా జరగబోతోంది. ఈ ఆర్చి పేరు కూడా పత్తిపాటి పుల్లారావు గారి రహదారి గణపవరం మెయిన్ రోడ్డు కూడా శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా పత్తిపాటి పుల్లారావు గారు చేసిన సేవలు ఈ నియోజకవర్గానికి అమోఘమైనవి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు ఆయన నిర్వహించిన సేవలు మనందరికీ గుర్తు. 10 సంవత్సరాల పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు పార్టీ అధ్యక్ష బాధ్యత చేపట్టి పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టారో ఆ 10 సంవత్సరాల్లో మా అందరికీ తెలుసు. అక్కడ గుంటూరులో పార్టీ కార్యాలయం పోతే ఏ కార్యకర్తనైనా సరే సాధారణంగా ఆహ్వానించి ఎలా చూసుకొని ఎలా పార్టీని కాపాడుకున్నారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనందరికీ తెలుసు. ఆ తర్వాత పత్తిపాటి పుల్లారావు గారు మినిస్టర్గా చేయడం జరిగింది. 3 సార్లు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేయటం, మినిస్టర్గా చేయటం, 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పదవి చేపట్టడం అంత తేలికైన విషయం కాదు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో. అంతేకాకుండా అసలు గణపవరం గ్రామ మెయిన్ రహదారికి పత్తిపాటి పుల్లారావు గారి పేరు పెట్టడం, ఈ ఆర్చికి పత్తిపాటి పుల్లారావు గారి పేరు పెట్టడంలో ఒక ప్రబలమైన కారణం ఏంటంటే గణపవరం గ్రామానికి పత్తిపాటి పుల్లారావు గారు చేసిన సేవలు చిరస్మరణీయం. ఒక్కొక్కరు చెప్పుకుంటే ఆశ్చర్యపోతారు. గణపవరం గ్రామంలో 1200 కోట్ల రూపాయలు దాని మినిస్టర్గా ఉన్నప్పుడు పనులు చేయడం జరిగింది. ఒక గణపవరం గ్రామంలో 500 సీసీ రోడ్లు వేయటం అనేది ఏ గ్రామంలో జరిగే గణపవరం గ్రామంలో 500 సీసీ రోడ్లు చేయడం జరిగింది. 1200 కోట్ల రూపాయలు. ఎన్ని కల్వర్టులు కట్టారో, ఎన్ని మురుకాలు అర్థమైంది రాతి కట్టడాలుగా కట్టడం జరిగిందో మాకు ప్రత్యక్షంగా చూసి అనుభవం చెబుతున్నాను. అందువల్ల చిలకలూరుపేట నియోజకవర్గానికి పత్తిపాటి పుల్లారావు గారు అనేటువంటి వ్యక్తి చిరస్మరణీయుడు. పత్తిపాటి గారు పుల్లారావు లాంటి వ్యక్తి మళ్ళా దొరకటం మన గ్రామ ప్రజల అదృష్టం, నియోజకవర్గ ప్రజల అదృష్టం. సో ఆయన యొక్క జ్ఞాపకం అంటే ఆయన గుర్తుపెట్టుకోవడం కోసం, ఆయన పేరు చిరస్మరణీయంగా ఉంచుకోవడం కోసం గణపవరం రహదారికి మెయిన్ రోడ్డుకి ఆయన పేరు పెట్టుకుంటూ ఆర్చిగా ఆయన పేరు పెట్టుకోవడం జరిగింది. నాదెళ్ల మండలం గణపవరం గ్రామంలో ఆదివారం అత్యంత వైభవంగా జరుగుతున్న ప్రతిపాటి పుల్లారావు ముఖద్వార మండపం దివంగత నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, ధనలక్ష్మి గ్రూప్స్ ఇండస్ట్రీ పేరు వీరనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచెల శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం సభా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలోని వివిధ హోదాల్లో గల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని ఆయన కోరారు. రేపు ఉదయం 14 నిమిషాలకు ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ ఆర్చి ముఖద్వారం ప్రతిపాటి పుల్లారావు గారి పేరు మీద ఇది రేపు ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. అట్లాగనే నందమూరి తారక రామారావు గారి విగ్రహం నందమూరి తారక రామారావు గారి విగ్రహం కూడా రేపు ఉదయం ప్రారంభోత్సవం ప్రతిపాటి పుల్లారావు గారు, ధనలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ వీరనారాయణ గారు, వీరి ఇరువురు ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని గణపవరం ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక్క నిమిషం అండి. పుల్లారావు గారు ఈ నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు అనిర్వచనం. ఎందుకంటే 25 సంవత్సరాలు పెట్టి నేను ఆయన రాజకీయాల్లోకి వచ్చిన మొట్టమొదటి రోజు పెట్టి ఉన్నాను. నేను ఆ రోజు ఈ రోజు ఎప్పుడు ఆయన వెనకమాలే ఉన్నాను. నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. ఆయన చేసే కార్యక్రమాలన్నిటిలో కూడా నేనే ప్రముఖ పాత్ర వహించాను. ఎందుకంటే ఇది చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే కొన్ని వేల మందికి ఆయన ఉచిత వైద్య శిబిరాలు పెట్టి ఈ నియోజకవర్గ ప్రజలకు సేవలు చేశాడు. ఎందుకంటే కార్పొరేట్ వైద్యాన్ని చిలకలూరుపేటకు తీసుకొచ్చిన ఘనత పత్తిపాటి పుల్లారావు గారిది. ఎవరు చేయలేని విధంగా ఈ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు చేసిన ఏకైక వ్యక్తి పత్తిపాటి పుల్లారావు గారు. అందుకు ఆయన యొక్క చేసిన సేవలకి గుర్తుగా ఈ ఆర్చి నిర్మించడం జరిగింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని మన రవీంద్రబాబు గారు డొనేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయనకి ఎన్టీఆర్ మీద ఉన్న మక్కువతోటి మెయిన్ రోడ్డు మీద
ఆయన సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు ఈ ఎన్టీఆర్ విగ్రహం కోసం. రవీంద్రబాబు గారిని కూడా నేను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో ఎవరి కాళ్ళే రూపాయి దాచుకునే టైంలో 2 లక్షల రూపాయలు ఆయన సొంత నిధులు వెచ్చించి ఎన్టీఆర్ బొమ్మ ఇవ్వడం జరిగింది. ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఆర్చి సెక్రటరీగా నాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నానండి. అందుకని ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేయవలసిందిగా, రేపు అందరూ వచ్చి ఈ ప్రారంభ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. నాదెళ్ల మండలం గణపవరం గ్రామ జాతీయ రహదారి ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిపాటి పుల్లారం ముఖద్వారం ఎన్టీఆర్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 9వ తేదీన అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు షేక్ హుసేన్ తెలిపారు. ఈ వేడుకల్లో చిలకలూరిపేట ప్రాంత ప్రజలు, గణపవరం గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కెల్లంపల్లి అచ్చయ్య, ఆయన మిత్ర బృందం ఉన్నారు. రేపు 10:40 ఒక పండగ వాతావరణంలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారికి మంచి పేరు రావాలి అని ఏకైక లక్ష్యంతో వారి యొక్క సేవలు గణపవరం గ్రామానికి ఎల్లవేళలా ఉండాలి, వారి పేరు చిరస్థాయిగా ఉండాలి అని చెప్పి కెల్లంపల్లి అచ్చయ్య గారు వారి యొక్క బృందంతో సమర్పించి ఈ గ్రామానికి మనం ఏది లేదు, ఏ కార్యక్రమం చేస్తే మనకి పుల్లారావు గారికి మంచి పేరు వచ్చిందని వారి మిత్ర బృందం మొత్తం ఒకసారి కూర్చొని నేర్చుకొని వారి యొక్క మంచి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దాతలందరినీ కలుపుకొని గ్రామ ప్రజలందరినీ వాళ్ళ సలహాలు తీసుకొని ఈ యొక్క మంచి యొక్క గణపవరం గ్రామ ప్రత్తిపాటి పుల్లారావు గారి ముఖ మండపం అని నామధేయం చేసి రేపు ఉదయం 10:44 ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి అతిరథ మహారథులకు ప్రత్తిపాటి పుల్లారావు గారికి, వేది వీరనారాయణ గారికి, అలాగనే ఆ మహానుభావుని విగ్రహించినటువంటి దాతలకు, ఇంకా మంచి కార్యక్రమం చేసిన దాతలందరికీ కూడా మా యొక్క ఆర్చి కమిటీ తరఫున వాళ్ళందరికీ స్వాగతం తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు నిర్మలంగా ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా గ్రామ ప్రజలు, వ్యాపారస్తులు, మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ కందిమళ్ళ జయమ్మని వాసవి క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయమ్మ వృత్తిరీత్యా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూనే వయాసి సంస్థ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాజకీయ రంగంలో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన నేపథ్యంలో ఆమెను ఈ మహిళా దినోత్సవం నాడు సత్కరించడం జరిగిందన్నారు. అనంతరం డాక్టర్ జయమ్మ మాట్లాడుతూ మహిళలకు కుటుంబ పరంగా, సామాజిక పరంగా చేయూతనిస్తూ భారతదేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సెక్రటరీ కొత్తమాస్ పూర్ణచంద్రరావు, ట్రెజరర్ వెంకటేశ్వరరావు, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ ప్రగతి నర్సింగ్ హోమ్ నూతనంగా ఏర్పాటు చేసిన గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్, యూరాలజీ డిపార్ట్మెంట్ని డాక్టర్ సాహితీ పిన్నంటి, డాక్టర్ లింగప్పారావు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ డాక్టర్ సోషల్ ఉపాధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆయా డిపార్ట్మెంట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ కడియాల లలిత్ సాగర్, డాక్టర్ కొల్లా అమర్, డాక్టర్ ముద్దన్ రమేష్ బాబు, కొమ్మినేని వీరశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ప్రముఖ వరలక్ష్మి ఫర్టిలిటీ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ గరికపాటి వరలక్ష్మి కొమ్మినేనిని భారత మహిళా వైద్య సేవారత్న ఉత్తమ జాతీయ సేవా పురస్కారాన్ని ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ పూసపాటి బాలాజీ అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో హాస్పిటల్ స్థాపించి ఆనాటి నుంచి నేటి వరకు ఎంతోమంది సంతానం లేని వారికి అధిక సక్సెస్ రేటుతో బిడ్డలు లేరు అనే బాధ లేకుండా ప్రతి ఒక్కరికి వైద్య సేవ అందిస్తూ అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు అందుకున్నారని, గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ వరలక్ష్మికి ఈ పురస్కారం అందజేయడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు మానేపల్లి సుధాకర్, అమృతలోటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని అడ్రోడ్ సెంటర్ నందు ఉన్న అసిస్ట్ కార్యాలయం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి అసోసియేట్ డైరెక్టర్ ఎం విష్ణుప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె దివ్యంగా మహిళలకు అసిస్ట్ ద్వారా అందిస్తున్న 3-వీలర్ వాహనాలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు తమ స్వశక్తితో ఎదిగి జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలు మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సిఆర్ క్లబ్ నందు ఇన్విటేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. క్లబ్ వైస్ ప్రెసిడెంట్ కాంతయ్య క్లబ్ సభ్యులతో కలిసి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఆర్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ టెన్నిస్ అసోసియేషన్ సిఆర్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 7 నుండి 9వ తేదీ వరకు
ఇన్విటేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పోటీలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి దాదాపు 58 టీంలు పాల్గొంటాయని తెలిపారు. క్లబ్ వైస్ ప్రెసిడెంట్ కాంతయ్య మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆహ్లాదాన్ని అందిస్తాయని, అందుకే క్రీడల మీద యువత ఆసక్తి పెంచేందుకు సిఆర్ క్లబ్ ఎన్నో ఏళ్లుగా ఇటువంటి టోర్నమెంట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు వంశీకృష్ణ, హనుమంతరావు, డాక్టర్ లావు సతీష్, నండూరి సీతయ్య, రవి, రాజేందర్, కాళిదాస్, రమేష్ కుమార్, స్వర్ణ శ్రీనివాసరావు, ఎస్కే సింగరయ్య తదితరులు పాల్గొన్నారు. స్లోగా అన్న టెన్నిస్ ప్లేయర్స్కి, ఆహ్వానితులకు, అభిమానులకి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ టెన్నిస్ గత 15-16 సంవత్సరాల నుంచి ఇన్విటేషనల్ టోర్నమెంట్ జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా క్లబ్ వైస్ ప్రెసిడెంట్ చిలుకూరు కాంతయ్య గారు రావటం, ఈ రిబ్బన్ కట్ చేయటం అంతా కార్యక్రమం జరిగిపోయింది. ఈ సంవత్సరం ఈ ఓల్డ్ గుంటూరు, ఓల్డ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ నుంచి నియర్లీ 58 టీములు, పురుషుల విభాగంలో 58 టీములు రావడం జరిగింది. ఈ శనివారం, ఆదివారం 2 days ఈ టెన్నిస్ పోటీలు నిర్వహించడం జరిగింది ఇక్కడ. దీనికి సిఆర్ క్లబ్ యాజమాన్యం సెక్రటరీ గారు పావులూరు శ్రీనివాసరావు గారు, ట్రెజరర్ గారు నరసింహరావు గారు, మన ఉపాధ్యక్షుడు చెరుకూరు కాంతయ్య గారు, వీళ్ళ ప్రోద్బలంతో, మా ప్లేయర్స్ అందరి సహకారంతో ఈ టోర్నమెంట్స్ దిగ్విజయంగా జరపడానికి మేము నిర్ణయించుకున్నాము. ముఖ్యంగా ఇవాళ స్పోర్ట్స్కి ఎంత ప్రాధాన్యత ఉందనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇవాళ గవర్నమెంట్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ధనం సంపాదించడానికి కానీ ఈ స్పోర్ట్స్ బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా స్పోర్ట్స్లో విన్నర్స్ కానీ, రన్నర్స్ కానీ మంచి పథకాలు వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ కూడా అనేక రకాల బహుమతులు ఇవ్వడం జరుగుతుంది, జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ జీవితం లైఫ్ సెటిల్ అయిపోయింది. స్పోర్ట్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అది. ఇప్పుడు ఎక్కువ మంది స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టారు. టెన్నిస్ కానీ, లేకపోతే క్రికెట్ కానీ, లేకపోతే షటిల్ బ్యాడ్మింటన్ కానీ, ఖోఖో, కబడ్డీ కానీ, చెస్ కానీ, ఏదన్నా కానీ అన్నిటికీ అంత ఇంపార్టెన్స్ ఉంది. మనకి ఈ టోర్నమెంట్స్ 2 రోజులు జరుగుతాయి. దీన్ని ముఖ్యంగా సిఆర్ క్లబ్ యాజమాన్యం మా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహించి ఇవి జరగడానికి చాలా దోహదం చేస్తుందని నేను సభాముఖంగా చెబుతున్నాను. తర్వాత మనకి డైలీ ఈవినింగ్ 5-5:30కి చిన్నపిల్లలకి కోచింగ్ ఇస్తున్నాం ఇక్కడ. గతంలో 2 years బ్యాక్ ఇచ్చేవాళ్ళమే. మళ్ళీ ఈ సంవత్సరం ఒక 2 months 3 months నుంచి కోచింగ్ ఇస్తున్నారు చిన్నపిల్లలకు కూడా. దీన్ని చిలకలూరుపేటలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరికైనా సరే టెన్నిస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈవినింగ్ 5కి వచ్చి ఇక్కడ కోచ్ ఉంటాడు. ఆ కోచ్ని కలిసి మీ పేరు రిజిస్టర్ చేసుకొని, వచ్చే సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఈ 3 నెలలు 4 నెలలు కూడా చిన్నపిల్లల్ని ఇక్కడ, అది బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరన్నా కానీ పంపించి ఇక్కడ కోచింగ్ ఇప్పిస్తే వాళ్ళకు కూడా ఈ టెన్నిస్ అంటే ఏమిటి అనేది ఒక చదువు అవగాహన ఉంటుంది, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులో అందరితో కలిసిమెలిసి ఏ విధంగా ఉండాలి, మన బిహేవియర్ ఎట్లా ఉండాలి అనేది కూడా ఈ స్పోర్ట్స్ వల్ల వాళ్ళకు కూడా తెలిసింది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, మన సిఆర్ క్లబ్ ఆధ్వర్యంలో పాత గుంటూరు, పాత ప్రకాశం ఈ 2 జిల్లాలకు సంబంధించిన టెన్నిస్ ఆటల పోటీలు ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఈ 2 జిల్లాల నుంచి 58 టీములు పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ చేస్తాం. ఎట్లాగే మా క్లబ్లో టెన్నిస్, షటిల్ అండ్ క్యారమ్స్ ఈ 3 ముఖ్యంగా వీటి ప్రాధాన్యత ఉంటుంది. ఈ మధ్యనే క్యారమ్స్ కూడా బాగా మన స్టేట్ లెవెల్లో పోటీలు బాగా గొప్పగా జరిగినాయి 2 రోజులు. అట్లాగే షటిల్ కూడా జరిగినాయి. ఇది ప్రతి సంవత్సరం జరుగుద్ది టెన్నిస్. మన దానికి గాను మన టెన్నిస్ కుటుంబ సభ్యులు, మన క్లబ్ టెన్నిస్ కుటుంబ సభ్యులు వీళ్ళందరినీ అభినందిస్తూ బాగా జయప్రదంగా జరపాలని అందరిని కోరుకుంటూ క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం అని చిలకలూరుపేట మున్సిపల్ చైర్మన్ రఫానీ అన్నారు.
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలోని విశ్వనాథ్ సెంటర్ నందు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్య ఖురాన్ గ్రంథం ఆవిర్భవించిన మాసమే రంజాన్ అని అన్నారు. ఉపవాస దీక్షలు, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగే ఈ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో పవిత్ర భావంతో కఠిన ఉపవాసాలు చేస్తారని అన్నారు. అందుకే తన వంతుగా వారికి ఉపవాస విరమణ సమయానికి ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీనికి సహకరించిన ముస్లిం మత పెద్దలకు, ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు సమద్ ఖాన్, బేరింగ్ మౌలాలి, పలువురు ముస్లిం యువత పాల్గొన్నారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.